Good morning. Good morning, sir. Okay. This question చూడండి. Try this law. How many 200 meters are there in a kilometer? అసలు కిలోమీటర్ ఇచ్చాడు, 200 meters ఇచ్చాడు. కిలోమీటర్ కి 200 meters ఎన్ని ఉంటాయని అడిగాడు. ఎలా చేయాలనేది నేను చాలా జాగ్రత్తగా గమనించండి. 1 km అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1000. yes 1000 meters. మనము కంపేర్ చేయాలి అంటే కిలోమీటర్స్ లో ఉంది, ఇది మీటర్స్ లో ఉంది. ఈ కిలోమీటర్ ని మీటర్ లో చేంజ్ చేస్తే మనకి 1000 meters వచ్చింది. ఇప్పుడు మనం 1000 meters ని 1000 meters లో మనకి 200 meters ఎన్ని ఉంటాయని చెప్తున్నారు. 5 ఉంటాయి. ఆ 5 అనేది ఎట్లా వచ్చింది, ఎలా చెయ్యాలనేది ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఈ రెండిట్లో ఏది పెద్దది? 1000 meters పెద్దది. అది న్యూమరేటర్ లో రాయాలి. రాసిన తర్వాత మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? ఎన్ని ఉన్నాయి? 200 meters ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు 200 తో డివైడ్ చేయండి. అప్పుడు ఈ 0 కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0 కి ఈ 0 క్యాన్సిల్, 2 1 జా 2 5 జా దట్ ఈక్వల్ టు 5 ఉంటాయి అన్నమాట. హౌ మెనీ 200s అంటే 5. హౌ మెనీ 200 meters? 5. హౌ మెనీ 200 meters ఇన్ ఏ కిలోమీటర్ అన్నాడు. ఒక కిలోమీటర్ అంటే 1000 అన్నమాట. ఆ కిలోమీటర్ న్యూమరేటర్ లో వేయాలి, మనకి ఏదైతే అడుగుతున్నాడో అది డినామినేటర్ లో వేయాలి. ఇప్పుడు డివిజన్ చేయాలి. ఓకేనా? ఆ విధంగా మనకి 5 200 meters ఉంటాయని రావడం జరిగింది. అక్కడ ఏం రాయాలి మనకి? ఆన్సర్ 5. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ 100 meters ఆర్ దేర్ ఇన్ ఏ కిలోమీటర్ అని అన్నాడు. ఇప్పుడు ఇదేమో మీటర్ లో ఉంది, ఇదేమో కిలోమీటర్ లో ఉంది. ఈ కిలోమీటర్ మీటర్లలో మనకు తెలియాలి. ఫస్ట్ ఒక కిలోమీటర్ ని మనము ఈ 100 meters తో మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేసినట్టయితే అంటే 1 కిలోమీటర్ లో 100 meters ఎన్ని ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేయాలంటే న్యూమరేటర్ లో 1 km వేయాలి, డినామినేటర్ లో 100 meters వేసుకోవాలి. వేసిన తర్వాత 1 kilometer అంటే ఎంత? 1000 meters బై ఇది 100 meters. ఇప్పుడు చూడండి, ఇలా కంపేర్ చేయాలి అంటే ఇది మీటర్స్ లో ఉండాలి, ఇది మీటర్స్ లో ఉండాలి. అప్పటి వరకు మనం చేయడానికి లేదు. అంటే 1 km ని 1 కిలోమీటర్ ని మనం మీటర్స్ లో చేంజ్ చేసాం. చేంజ్ చేసిన తర్వాత ఈ 2 zeros కి ఈ 2 zeros కి పోయింది. ఇక్కడ ఏం మిగిలింది? 10 మిగిలింది. డినామినేటర్ ఏం మిగిలింది? 1 మిగిలింది. 10/1 అంటే 10 అన్నమాట. అంటే 1 కిలోమీటర్ కి 100 meters ఎన్ని వచ్చాయి? అర్థమైందా? ఈ విధంగా మనం ప్రాసెస్ చేయాలి. ఓకే? Okay, sir. థర్డ్ క్వశ్చన్, హాఫ్ km ఈక్వల్ టు డాష్ మీటర్స్. ఫోర్త్ క్వశ్చన్, 1/4 km ఈక్వల్ టు డాష్ మీటర్స్ అని ఇచ్చాడు. హాఫ్ అనేది అలా రాసి ఇంటూ పెట్టి, కిలోమీటర్ అంటే కిలోమీటర్ మీటర్స్ ఎన్ని? 1000 రాయాలి. ఇప్పుడు 2 టేబుల్ తో కట్ చేయాలి. 2 1 జా 2 500 జా 1 ని 500 తో మల్టిప్లై చేస్తే 500 meters వచ్చింది. ఇక్కడ 500 అని రాయాలి. మరి అదే విధంగా ఈ క్వశ్చన్ చూడండి, అందరూ 1/4 ఇంటూ km అంటే 1 km కదా. 1 km అంటే ఎన్ని మీటర్స్? 1000 meters. ఇప్పుడు 2 టేబుల్ లో పోతుంది చూడండి. 2 2 జా 2 500 జా. ఓకేనా? మళ్ళా 2 1 జా 2 250 జా దట్ ఈక్వల్ టు 1 into 250 250 meters. ఈ విధంగా మనకి ఆన్సర్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనా? Yes, sir. ఓకే.